గీతం విద్యా సంస్థల కబ్జాల సంగతి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకి ఆదేశం. విశాఖలో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని విద్యాబుద్ధులు నేర్పించే గీతం సంస్థ మింగేసింది, భోంచేసింది, పలహారంలా మింగేసింది. సో దాని గురించి ఎంత దుర్మార్గం! ఒక విద్యాబుద్ధులు నేర్పించే సంస్థ 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని ఆ కబ్జాకోరు కబంధ హస్తాల్లోంచి బయటికి తీసుకొస్తే గీతం మీద కక్ష సాధింపు. అరే ఆడేమన్నా స్వతంత్ర సమరయోధుడా? ఆడేమన్నా పిల్లలకి ఏమైనా ఉచితంగా విద్య చెప్తా ఉన్నాడా? లేకపోతే ఏమైనా ట్రస్ట్ నడిపిస్తా ఉన్నాడా? పిల్లల దగ్గర నుంచి లక్షల రూపాయల ఫీజులు గుంజేసి విద్యని ఒక వ్యాపారంగా మార్చే ఒక వ్యక్తి ప్రభుత్వ ఆస్తుల్ని పలహారంలా కబ్జా చేస్తూ ఉంటే, అదేదో వాడి నాయన సొత్తులాగా చుట్టూ వాడు వేసుకుంటా ఉంటే, దాన్ని ఆపితే ఆ రోజు ఈ ఎల్లో మాఫియా మొత్తం గీతం మీద ఇంత దుర్మార్గమా అది ఇది అని చెప్పి మాట్లాడారు. సరే అక్కడితోనే ఆగిపోయిందా అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కబ్జా చేసినటువంటి భూముల్ని తిరిగి గీతంకి అప్పచెప్పుతూ రెగ్యులరైజ్ చేస్తూ, అరే నువ్వు కబ్జా చేసుకో, మేము ప్రభుత్వం నుంచి రెగ్యులరైజ్ ఇస్తాం, నీకు ఏదైతే భూమిని కూడా అప్పగిస్తాం, నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అన్న రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజుకి ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోలేదు. సో అంటే ఏం మెసేజ్ ఇస్తూ ఉంది? మీరు కబ్జా చేసుకుంటూ పోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ చేసే వ్యక్తులు, తెలుగుదేశం పార్టీని భుజాన మోసే వ్యక్తులు, మీరందరూ ఎంతైనా పర్లా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకుంటూ పోండి, మేము రెగ్యులరైజ్ చేసి మీకు అప్పగిస్తాం అన్న రీతిలో ఈ కబ్జాలని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వమే. అవునులే, చంద్రబాబు నాయుడు గారు ఉండేదే అక్రమ కొంప, కబ్జా చేసిన కొంప. ఇక ఆయన పార్టీలో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయన అక్రమ కొంప, కబ్జా చేసిన కొంపలో ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళు కూడా కబ్జాలు చేయకుండా ఉంటారా? దీనికి హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా న్యాయ వ్యవస్థ మీద చాలామందికి నమ్మకం కలిగించే విధంగా హైకోర్టు ఈరోజు ప్రశ్న వేసింది. థ్యాంక్ యూ టు హైకోర్టు.